హలో అండి, వెల్కమ్ టు చరితాస్ క్రియేటివ్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో ఎప్పుడు చేసే పూరీలా కాకుండా ఏ కర్రీ లేకపోయినా డైరెక్ట్గా అలానే తినగలిగే మసాలా పూరీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చాలా క్రిస్పీగా వస్తాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్స్ శనగపిండిని వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ బొంబాయి రవ్వ, 1 టీ స్పూన్ నువ్వులను కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకును సన్నగా తరిగి వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఓమ నలిపి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు వీటన్నింటిని ముందుగా పిండిలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. మీరు కరివేపాకు ప్లేస్లో కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా పిండిని బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ని వేసుకుంటూ పిండిని తడుపుకోవాలి. పిండిని తడుపుకున్న తర్వాత పూరీలు వెంటనే చేయాలి అనుకుంటే చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. లేదు కాసేపు నానబెట్టాలి అనుకుంటే చపాతీ పిండి కన్నా కాస్త గట్టిగా తడుపుకోవాలి. ఎందుకంటే నానిన తర్వాత పిండి ఇంకాస్త మెత్తబడుతుంది కాబట్టి. ఇక్కడ నేనైతే వెంటనే చేసేస్తున్నానండి. పిండిని ఇలా ఉల్లెల్లాగా చేసుకొని క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. అటు ఆయిల్ వేడయ్యేలోపు ఇటు చపాతీ పీటకి కోలకి కొంచెం ఆయిల్ని పెట్టి ఒక్కొక్క ఉల్లెని తీసుకొని పూరీని చేసుకోవాలి. ఇక్కడ నేను పూరీలను ఆయిల్తోనే చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే పొడిపిండితో కూడా చేసుకోవచ్చు. పిండిలో జీలకర్ర నువ్వులు వేసాం కాబట్టి ఎక్కడన్నా సైడ్స్ పగిలినట్టుగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలా వస్తే ఫింగర్స్తో సెట్ చేసుకోవాలి. పూరీని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. పూరీలన్నీ చేసి పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక్కొక్క పూరీని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పూరీలు బాగా పొంగుతూ రావాలి అంటే పూరీని ఆయిల్లో వేశాక గరిటెతో ఇలా పైన నొక్కుతూ ఉండాలి. అప్పుడు పూరీలు చక్కగా పొంగుతాయండి. రెండు వైపులో చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. పూరీని ఫ్రై చేయడానికి ఆయిల్ బాగా వేడై ఉండాలి, లేదంటే ఎక్కువ ఆయిల్ని పీల్చేస్తుందండి. అంతేనండి. ఏ కర్రీ లేకపోయినా డైరెక్ట్గా ఇలానే ఈవినింగ్ స్నాక్స్ లాగా తినేసేయచ్చు. ఒకవేళ మీకు కర్రీ కానీ చట్నీ కానీ కంపల్సరీ కావాలి అనుకుంటే టమాటా చట్నీ బెస్ట్ ఆప్షన్ అండి. ఈ పూరీలు ఎంతసేపు అయినా కూడా ఇలా పొంగి అలానే ఉంటాయండి. చూసారా పూరీ లోపల ఎంత గుల్లగా వచ్చాయో. క్రిస్పీగా టేస్టీగా ఏ కర్రీ లేకపోయినా డైరెక్ట్గా తినేసేయచ్చు. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.